ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో తెలుగుదేశం పార్టీ తర్వాత జనసేన పార్టీ రెండో అతిపెద్ద పార్టీగా నిలిచింది. దీనికి ప్రధాన కారణం ఆ పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు. ముఖ్యంగా 2024 సార్వత్రిక ఎన్నికల్లో అద్భుత ఘన విజయం సాధించిన తర్వాత పవన్ కళ్యాణ్ గారి పేరు, అలాగే జనసేన పార్టీ పేరు కేవలం తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా దేశవ్యాప్తంగా బాగా మారుమోగుతున్న విషయం తెలిసిందే. ఇలా పవన్ కళ్యాణ్ గారి పేరు మారుమోగుతూ అందరూ పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడుకుంటూ ఉన్నారు. ఇలా జనసేన పార్టీ ప్రభంజనాన్ని మనం చూడవచ్చు. ఇక ఇదిలా ఉండగా పవన్ కళ్యాణ్ గారు స్థాపించిన ఈ జనసేన పార్టీలోకి ఇప్పటికే రాజకీయ నాయకులు, సినీ సెలబ్రిటీలు చాలామంది చేరుతున్న విషయం తెలిసిందే. గత కొన్ని రోజులుగా జనసేన పార్టీలోకి చేరికలు కూడా బాగా పెరిగిపోయాయట. ముఖ్యంగా వైసీపీ నుంచి మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు జనసేన పార్టీ వైపు మొగ్గు చూపుతున్నారట. అయితే ఎప్పటి నుంచో కేతిరెడ్డి గారు జనసేన పార్టీలోకి వస్తున్నారంటూ కొన్ని రోజులుగా వార్తలు వస్తున్న విషయం విదితమే. అయితే తాజాగా జనసేనలోకి కేతిరెడ్డి చేరే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది. త్వరలోనే డేట్ కూడా ఫిక్స్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయట. దీంతో టోటల్ ఆంధ్ర రాజకీయాలు షాక్లో ఉన్నాయట. ప్రెస్ న్యూస్ కూడా తెగ వైరల్ అవుతోంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో. మరోవైపు పవన్ కళ్యాణ్ గారు ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగానే కాకుండా పలు శాఖలకు మంత్రిగా కూడా వ్యవహరిస్తూ మరోవైపు తన అభిమానుల కోసం సినిమాలో నటిస్తున్నారు. చాలా ఏళ్ల తర్వాత ఇటీవలే హరిహర వీరమ్మల సినిమాతో మరోసారి రీ ఎంట్రీ ఇచ్చారు పవన్ కళ్యాణ్ గారు.